అయోధ్యాకాండము 2వ సర్గము. దశరథునుపన్యాసము. దశరథ మహారాజు నిండు కొలువేయుండి సభలోనున్న వారందరినీ చూచి ఇట్లు చెప్పదొడగెను. ఆ పలుకులు సాటిలేని ఆనందమును గూర్చున్నవియు, దుందుబి ధ్వని వంటివియు, గంభీరములను, రాజయోగ్యములను, మాధురీ దుర్యములనై నొప్పారెను. నా పూర్వులెల్లరును ప్రజలను తమ కన్నబిడ్డల వలె నెల్లప్పుడునూ రక్షించిరి. ఇది మీకందరకునూ తెలిసిన విషయమే గదా. ఇక్ష్వాకు వంశమును బుట్టిన నేను నా పూర్వులచే సౌఖ్యకరముగా పాలింపబడిన ఈ జగమునకింకను నెక్కుడైన శ్రేయస్సును సమకూర్చిన ఆలోచన చేయుచున్నాను. మా పెద్దలు నడిచిన మార్గమున హెచ్చరికతో యథాశక్తి ప్రజలను కాపాడితిని. అది మీ మనసులకు తెలిసిన సంగతియే కదా. ఏ సమయమునందైనను భూతలమునకు మేలుచేయగోరు నా ఈ శరీరము ఖ్యాతితో నీ తెల్ల గొడుగు నీడలో నుండి దుర్భరమైన ముసలితనమును పొందినది. 60,000 సంవత్సరములే కొరత లేకుండా గడిచినవి. శరీరమున శక్తి నశించినది. తెరపు మరపు కలగకముందే ఈ భారమును దించి హాయిగా నుండదలిచితిని. ఎంతో ధైర్యశౌర్యములు గలవాడు, ఇంద్రియములను జయించినవాడు, ఈ వసుంధరను భరింపగలవాడు, ధర్మము తెలిసినవాడు మాత్రమే తాల్పవలసిన ఈ గొప్పదైన రాజ్యభారమును మోసీ మోసి ఇక విశ్రాంతి తీసుకొనవలెనన్న కోరిక గలిగినది. ఈ పనికి మీరందరూ నాకనుజ్ఞ నిండు. ఇచ్చటనున్న బ్రాహ్మణ శ్రేష్ఠులందరకూ నిష్టమైనచో, మీరందరూ నిష్టముతో నొప్పుకొన్నచో, నా జ్యేష్ఠకుమారుడైన రాముని, శత్రువుల భారద్రోల గలవానిని, నింద్ర సమానుని, ధర్మము తెలిసినవానిని, మహానుభావుని, సర్వగుణములందు నాతో సమానుని, పుష్యమితో గూడిన పూర్ణచంద్రుని బోలువానిని, మేటి విల్కానిని, నరశ్రేష్ఠుని యువరాజుగా నియమింపదల్చితిని. ఎవ్వడధిపతి అయినచో ముజ్జగములైనను నాదవత్తరములై ప్రకాశించునో అట్టి శ్రీమంతుడైన లక్ష్మణుని అన్నయ్యైన రాముడు ఈ భూమండలమునకు రాజగుట తగియుండును గదా. ఈ నిమిషమునందే ఈ భూభారమును రాముని అందు నిలిపి ఈ భూమికి గొప్పదైన శ్రేయస్సు గలగజేసి భారము తొలగుటచే నేనును మిక్కిలి సుఖించదను. ఓ మహాజనులారా, ఇది తగిన ప్రయోజనము కలిగించున్నదైనచో, ఇది మంచి ఆలోచన అయిన ఎడల దీనిని పూర్తిచేయుట ఎటులో నాకు తెలియజేయుడు. ఇంతకంటే మేలైనది ఉన్నచో నాలోచింపుడు. ప్రేమచే నిట్లంటిని. మధ్యస్థులగు వారు హితమున ఆలోచించినచో ఆత్మీయులగు వారి ఆలోచన కంటే మేలుగానుండును అని దశరథ మహారాజు పలకగా, గొప్ప సంతోషమును పొంది రాజులందరును వర్షించు మేఘమును జూచి భూమి అందంతటా కేకారములు చేయు నెమలుల సమూహముల వలె మేలుమేలని మెచ్చుకొను శబ్దములతో నా సభయంతయు ప్రతిధ్వనులు చేయుచు కంపనమును పొందెను. పౌరులు శ్రీరాముడు యువరాజగుటకు సమ్మతించుట. అంతటా ధర్మార్థములను తెలిసిన రాజు యొక్క వాక్యములను వినినవారే బ్రాహ్మణ శ్రేష్ఠులను పౌరజనపదులను గలిసి ఆలోచించి వృద్ధ నృపతితో ఏకవాక్యముగా నిట్లు చెప్పిరి. రాజా, ఎన్నియో ఏండ్లు పూండ్లు గడిచినవి. నీవు వృద్ధుడవైతివి. ఈ భూతలమునకు రామచంద్రుని నందముగా యువరాజుగా చేయమని నిన్ను వేడుకొనుచున్నాము. మహాబాహువుడును రఘువంశ శ్రేష్ఠుడును భయంకరమగు బలముగలవాడునూ నగు శ్రీరాముని పట్టపు టేనుగుపై నెక్కిన వానిగను ఛత్రముతో శోభిల్లు వానిగను చూడగోరుచున్నాము అని వారందరూ పలకగా విని వారి మనస్సులలో నుండు కోరికలను తెలుసుకునగోరినవాడై ఏమీయూ తెలియని వానివలే దశరథ మహారాజు వారి నెల్లరను చూచి ఇట్లనెను. ఓ జనులారా, నా మాటను మీరు వినియు వినకముందే ఎక్కుడు కోరికతో రాముని రాజుగా కోరితిరే. మీ కోరిక చూడగా నాకు అనుమానము కలుగుచున్నది. నిజము చెప్పుడు. నేను ధర్మాత్ముడనుగానా ప్రజలకు సుఖమును కలగజేయలేదా? మీ ఇష్టముననుసరించి నేను నడవలేదా? నన్ను విడిచి నా కుమారుని రాజుగా గోరుటకు కారణం బేమి అని దశరథుని మాటలను విన్నవారే వారందరొక్క మాటగా నిట్లనిరి. పౌరులు శ్రీరాముని గుణములు వర్ణించుట. ఓ దశరథ మహారాజా, దేవసమానుడగు రాముని ఎందనేకములగు కళ్యాణ గుణములు గలవు. ఆ గుణముల ఆనందమును కలగజేయనవి. వానిని మేము చెప్పెదము. చెవుల పండుగా వినవయ్యా. శ్రీరామచంద్రుడు సత్యపరాక్రముడు, దివ్యగుణములచే నింద్రునకు సాటియగువాడు, ఇక్ష్వాకులమునందరికంటే గొప్పవాడు, రుజుత్వము ధర్మము గలవాడు, లోకులచే పొగడబడువాడు. రాముని వలననే ధర్మమును సంపదయును పుట్టినవి. ప్రజలను ఆనందింపజేయుటలో చంద్రుని బోలినవాడు, స్వచ్ఛమైన ఓర్మియందు భూమిని బోలినవాడు, బుద్ధియందు బృహస్పతితో సమానుడు, పరాక్రమమున నింద్రునకు సాటి అయినవాడు, సర్వధర్మములను తెలిసినవాడు, సత్యసంధుడు, శీలవంతుడు, అసూయ లేనివాడు, తన యందు తప్పు చేసిన వారినైనా ఆదరముతో చూచువాడు,
దుఃఖములోనున్న వారి నూరడించువాడు, తనకు చేసిన ఉపకారమును మరవనివాడు, ఇంద్రియములను జయించినవాడు, చాలా మెత్తని మనస్సు గలవాడు, స్థిరచిత్తుడు, మధురభాషణములు గలవాడు, సత్యవాది, అందరి మాటలను వినువాడు, పెద్దవారిని, వృద్ధులను, బ్రాహ్మణులను యథావిధిగా పూజించువాడు, రణమునందు దానమునందు నుత్సాహము గలవాడు, దేవతలకు, నరులకు, రాక్షసులకు తెలియని అస్త్రముల యందు నేర్పరి, సాంగముగా వేదములు తెలిసిన గొప్పవాడు, దేవతల వ్రతములు చేయుటలో నిష్ణాతుడు, అద్భుతముగా సంగీతము తెలిసినవాడు, బుద్ధిమంతుల చేత పొగడబడువాడు, మంచి మనస్సు గలవాడు, మంగళకర్మగు వంశమున జనించినవాడు, సాటిలేని సద్గుణములు గలవాడు, ఎల్లప్పుడూ నిర్మలమైనవాడు, పల్లెలను పట్టణములను గాచుటకై లక్ష్మణునితో గూడి యుద్ధములకు వెడలి శత్రువులను జయింపగా తిరిగిరానివాడు సుమా రాముడు, శరణన్న వారిని దయతో కాపాడువాడు, ఎచ్చటికైనను యుద్ధమునకు పోయి తిరిగివచ్చునప్పుడు రథము మీద గాని ఏనుగు మీద గాని తన ఇల్లు చేరకముందే పురజనులందరూ తన వారిని వలె పిలిచి వారి క్షేమములనడుగును. మీ కుమారులు సంతోషముగానున్నారా? మీ భార్యలు సుఖముగానున్నారా? సేవకులు శిష్యులు సుఖలేనా? మీ అగ్నిహోత్రములు క్షేమముగా జరుగుచున్నవా? మీ శిష్యులు మీ ఆజ్ఞ మీరుటలేదు గదా? అల్లుండ్రు ఆడపడుచులు కుశలురేనా? కోడండ్రు సౌఖ్యముగానున్నారా? అని తన బిడ్డలను తండ్రి అడుగునట్లుగా గుచ్చి అందరనూ పేరు పేరున కుతూహలముగా నడుగువాడు. జనులకు కష్టములు కలిగినా తానెక్కువగా దుఃఖమును పొందెడువాడు. జనమునకు సంతోషము కలిగినప్పుడు తాను కూడా తండ్రివలే సంతోషించును. ఎక్కువైన కష్టములు కలిగినను సత్యవాక్యమును తప్పని నేర్పుగలవాడు. శత్రువులనెదిరించినప్పుడు ఇంద్రధనువు వంటి పెద్ద విల్లు ధరించునను బిరుదుగలవాడు. రోషములోగాని సంతోషములోగాని పొల్లుపోవని మాటలు బలుకువాడు. ఆ నారాయణుడే ప్రత్యక్షమైనాడా అనిపించు గొప్ప తేజస్సు గలవాడు. సూటి తప్పక బాణమును వదలు నేర్పుగలవాడు. మంచి యుక్తులతో మాట్లాడుటయందు గురిని బోలువాడు. ధర్మము తప్పని మాటలు గలవాడు. దేవతల రాజైన ఇంద్రుడు కూడా నీతనికి సమానముగాడు. సొంపైన విండ్లను బోలిన కనుబొమ్మలు గలవాడు. విషయసుఖములకై చపలత్వము పొందనివాడు. అహంకారము లేనివాడు. ఎక్కువైన మహిమగలవాడు. ఈ లోకమునొక్కటి నేలుట ఏమి? 3 లోకములనైనా నేలగలవాడు. వధింపదగిన వారినే వధించునుగాని చంపదగని వారి జోలికైననూ బోనివాడు. అందులకే అతడు సత్యశూరుడనుట. కోరిన కోరికలను దప్పక ఈడేర్చుటకే ఎల్లరకు సంతోషము కలిగించును. భాస్వంతుడు తన కిరణములతో వలె రాముడు తన యొక్క శాంతములు ప్రజలకిష్టములునగు గుణములతో ప్రకాశించును. అటువంటి రాముని సత్యశౌర్యములకు నిధియైన వానిని, సకల సద్గుణములు కలిగి సజ్జనుల చేత సుతింపబడువానిని, లోకపాలురను బోలినవానిని ప్రఖ్యాతిగా భూదేవి తన భర్తగా కోరినది. ఈ ప్రకారమైన మంచి గుణములు గల శ్రీరాముని కుమారునిగా కన్నావు. ఓ రాజా, ఎంత పుణ్యము చేసితివయ్యా! మరీచికి కశ్యపుని వలె నీకీతడు జన్మించను. ఆ శ్రీరామునకు సుఖముగుగాక. రాముడు చిరంజీవియగుగాక. రాముడు నిరామయుండగు గావుత. ఆ రామునకు దేహబలమెప్పుడునూ గలుగుగాక అని దేవతలు, గంధర్వులు, మానవులు, పన్నగములు, రాష్ట్రములందును, జనపదములందును, పట్టణములందును, ఇతర దేశములందును, మన రాజ్యమునను ఎల్లప్పుడూ గోర్చుందురు. శ్రీరాముని మేలును గోరిన వారే నగరములను, రాష్ట్రములందు, పట్టణములందు నెల్లవేళలను ప్రతినిత్యము దేవతలను నియమంతో సేవించుచుందురు. స్త్రీలను, ముదసలివారును, యువతులను, గ్రామజనులను, నగరజనులను రామునేగాని అన్యులను స్మరింపరు. నల్ల కలువల వంటి శరీర ఛాయ కలవాడును, సౌందర్యముచే మదనుని జయించినవాడును, కమ్మని గుణములు గలవాడును, తామరల వంటి నేత్రములు గలవాడును, శత్రువుల గర్వమును నశింపజేయువాడును, జనుల నాల్కలయందు నివసించువాడును, దయకు పాదైనవాడును, సుందరమైన కపోలములు గలవాడును, నవయవ్వనమును పొందినవాడును, సాటిలేని కీర్తిగలవాడును, సముద్రుని బోలు గాంభీర్యము గలవాడును, పర్వతమును బోలు ధీరత్వము గలవాడును, సజ్జనులతో స్నేహముగా నుండువాడును, సత్యధర్మములతో కూడినవాడును, మనోహరముగా మృదువుగా మాటలాడువాడును, దోషములను భారద్రోలువాడును నగు రాముడు యువరాజ పదవియందుండగా ఆ దేవతలకు దేవుడైన విష్ణువు వంటి అతనిని జూడగోరుచున్నాము. మా యొక్క శ్రేయస్సును గోరినవాడవై మా కోరికను వేగముగా తీర్పవేయని సంతసము పొందినవారై చేతులు జోడించి ఎల్ల ప్రజలను చెప్పగా విని దశరథుడు మనస్సులో సంతోషించి తన ఆనందమును ప్రకటించుచు నిట్లు పలికెను. అయోధ్యాకాండము 2వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు.
శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.